స్థానిక సంఘము ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండాలి. ప్రార్థన యొక్క ప్రాధాన్యత అనేటువంటి సంగతులు తెలియజేయమని నిర్వాహకులు తెలియజేస్తున్నారు కనుక లాక్డౌన్ చదువుకొని మనమందరం కూడా వాక్య సందేశంలోనికి వెళ్ళిపోదాం. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము, అపోస్తల కార్యము 2వ అధ్యాయము అపోస్తలుని యొక్క ప్రసంగంతో 3000 మంది బాప్తిస్మంతో పెంటెకోస్తు దినాన పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యంలో యెరూషలేం పట్టణంలో మొదటిగా క్రీస్తు ప్రభు సంఘం స్థాపన జరిగింది. స్థానిక సంఘము 4 సంగతుల యందు ఎడతెగక ఉన్నట్టు గ్రంథంలో రాయబడింది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనములో వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అనే సంగతిని మాట్లాడేసాడు. అయితే ప్రాముఖ్యంగా నేడు స్థానిక సంఘాల్లో బహు తక్కువగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ప్రార్థనలు లేకపోవడం. స్థానిక సంఘాల్లో ప్రార్థనలు లేకపోవడం వలన ఆశించిన ఫలితాలు రావడం లేదు. కానీ 3000 మందితో ఏర్పడినటువంటి క్రీస్తు ప్రభు సంఘం ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉంది. కానీ నేటి దినాలలో భూమి మీద ఉండేటువంటి క్రీస్తు ప్రభు సంఘాలు ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండటంలో విఫలమవుతోంది. స్థానిక సంఘం ఆసక్తితో ప్రార్థనలు చేస్తుండాలి. ఆ ఆసక్తి నేడు ఉన్నటువంటి స్థానిక సంఘాల్లో చాలా తక్కువగా జరుగుతుంది. దీనికి కారణం స్థానిక సంఘాల్లో సమస్యలు ఉన్నప్పుడు వాటిని ఆలోచన చేసి లేఖనానుసారంగా పరిష్కరించుకునేటువంటి రూపంగా మనుషులు కూడలేకపోవడం, స్థానిక సంఘములో నాయకత్వము వహిస్తున్నటువంటి నాయకుల యొక్క లోపమై ఉండటం, ప్రార్థనలో కార్యక్రమాలు జరగకపోవడం. అయితే అపోస్తల బోధలో ఒక హెచ్చరిక ఉంది. సువార్తికుడికి సందేశం వచ్చింది. అపోస్తలుడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఈ 4 సంగతుల యందు స్థానిక సంఘములోని సభ్యులు ఎడతెగక ఇమిడి ఉండాలని అతను హెచ్చరిక చేస్తూ సువార్తికుడికి సందేశం పంపించాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి ఇలాగ రాయబడింది. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది అయి ఉన్నది. కనుక స్థానిక సంఘాల్లో నేడు ఇవి జరగట్లేదు. కేవలం స్థానిక సంఘాలు ఆదివారం ఆరాధన కార్యక్రమం, మధ్యలో బైబిల్ తరగతి అంతటితో అయిపోయింది. ఇంటికి వెళ్ళి కూర్చోండి, నోరు మూసుకొని
బ్రతికి ఉంటే తిరిగి ఆదివారం ఆరాధనకి రావడం, వారి సొంత పనుల మీద నిమగ్నమైపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ప్రార్థనలు లేకపోవడం వలన, ఆధ్యాత్మికతో ప్రార్థన చేసేటువంటి స్థితి మనుషుల్లో లేకపోవడం వలన, స్థానిక సంఘ సమస్యలు ఆలోచన చేసి కూర్చుండి పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు లేకపోవడం వలన, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడేటువంటి స్వభావం లేకపోవడం వలన స్థానిక సంఘాల్లో ఆశించినటువంటి ఫలితాలు జరగట్లేదు. కనుక ఆదిమ సంఘం పరిస్థితి వేరే, ఆదిమ సంఘం యొక్క ఆ మనుషుల స్వభావం వేరే, సంఘంలో ఉండే వాతావరణం వేరే, ఆరాధన కార్యక్రమం ముగించిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు వేరే. కాబట్టి ఆదిమ సంఘానికి నేడున్న క్రీస్తు ప్రభు సంఘానికి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి నేడున్న స్థానిక సంఘాలు లోపంతో ఉన్నాయి. లోపాలని సీరియస్ గా తీసుకుని పరిష్కరించుకునేటువంటి పరిస్థితుల్లో మనుషులు లేరు. ఆరాధన కార్యక్రమం అయిపోయాక సంఘము బోధ చేత నింపబడ్డానికి, సహవాసమందు స్థిరపరచబడ్డానికి, ఎడతెగక దేవుని మీద ఆధారపడి ఆసక్తితో ప్రార్థన చేయడానికి మనుషులు ఆలోచన చేయట్లేదు. అంటే ఏం జరుగుతుందంటే, ఆత్మ సంబంధమైన జీవితాన్ని కంటే భౌతిక సంబంధమైన జీవితానికి ఈ శరీరం మొగ్గు చూపుతుంది. ఆత్మ సంబంధమైన జీవితాన్ని అలవర్చుకున్నట్టు కంటే శరీర సంబంధమైన జీవితం ఏం చేస్తుందంటే దాన్ని వ్యతిరేకిస్తుంటుంది. కనుక మనుషులు ఎలా ఉన్నారు? ఆత్మ సంబంధమైన జీవితాన్ని నిర్లక్ష్య పెట్టి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి కాలములని, సమయాన్ని దుర్వినియోగపరుచుకొని దేవుని యొక్క ప్రేమాతిశయాన్ని తిరస్కరించి లోకంతో స్నేహం చేసి అపవాదిని వెంబడించి నరకాగ్నిలో పడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పరలోకమందున దేవుడు ఇలాంటి దుస్థితిని ఆలోచన చేసి తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు నిష్కలంకమైనటువంటి జీవితం ద్వారా ఏకపర జీవితాలకి మార్గం చూపెట్టడానికి ఉద్దేశించాడు. కాబట్టి క్రీస్తు ప్రభు మనకు ప్రార్థనలో మాదిరి ఉన్నాడు. మనం ఆయన అడుగుజాడలందు నడుచుకున్నట్లు ఆయన మన కొరకు బాధపడి మనకు మాదిరి ఉంచిపోయాడనే విషయాన్ని తెలియజేశాడు. ఎందుకంటే బలహీనతల యందు ఆయన సహానుభావం లేనివాడు కాడు, కానీ అన్ని విషయాల్లో మన వల్ల ఆయన శోధింపబడిన పాపం లేనివాడుగా జీవించాడు. శోధింపబడుతున్నటువంటి మనకు కూడా మన బలహీనతల యందు కూడా సహాయం చేయగలిగినటువంటి వాడై ఉంటాడు. కాబట్టి ప్రార్థనలో క్రీస్తు ప్రభు మనకు మాదిరి ఉన్నాడు అన్నటువంటి సంగతి మనం మర్చిపోకూడదు. అయితే ఈ ప్రార్థన అనేది శరీరము, ఆత్మ సంబంధమైన జీవితాలకి క్షేమాభివృద్ధి కొరకు చిత్రించబడింది. ప్రార్థన పరిస్థితులను బట్టి, సమయాలను బట్టి చేయడం జరుగుతూ ఉండాలి. కాబట్టి క్రీస్తు ప్రభుని మనం అంగీకరించి ఆయన శరీరమైన సంఘములో సభ్యులుగా చేర్చబడి క్రీస్తు ప్రభు పక్షంగా జీవించేటువంటి దినాల్లో అనేక రకమైనటువంటి శోధనలు, శ్రమలు ఎదురవుతుంటాయి, ఇబ్బందులు ఎదురవుతుంటాయి, అవమానం ఎదురవుతుంటుంది, దుఃఖకరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. వీటన్నిటిలో నుంచి పడిపోకుండా, వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి ప్రాముఖ్యంగా దేవునికి మనం ప్రార్థన చేస్తుండాలి. అంటే శోధనలో అస్థిరత, శ్రమలో నిరాశ మొదలగు మానవుని దౌర్బల్యములను మాత్రమే కాకుండా సంతోషంలోను, సమృద్ధిలోను మన హృదయాలోచనలో దేవునికి తెలుపుకోవడానికి ఒక ప్రత్యేకమైన విధానాన్ని పరలోకమందున దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. కాబట్టి మానవుడు తన విన్నపములని దేవునికి తెలియజేసుకునేటువంటి విధానాన్నే ప్రార్థన అనేసారు.
ప్రార్థన బ్రతిమలాడటం, దేవునికి దీనాలాపన చేయటం. ప్రార్థన చేస్తున్నామంటే ఏదో చేయడం కాదు, విజ్ఞాపన అనేసి అన్నాడు. విజ్ఞాపన ఇతరుల కొరకు వేడుకోనడం, యాచన ఇతరుల అవసరతల కొరకు, నీ అవసరతల కొరకు దేవునికి మొరపెట్టడం, కృతజ్ఞతాస్తుతులు దేవుడు చేసినటువంటి మేలులను బట్టి సమస్తమైన దీవెనలు నేను ఆయన వల్లనే పొందాను అని దేవుని యొక్క కృపాకార్యాలను గుర్తించి దేవునికి హృదయపూర్వకంగా స్తుతులు తెలియజేయడమే కృతజ్ఞతాస్తుతులు. కాబట్టి ప్రార్థన అనేది కేవలము క్రైస్తవ యుగమందే ప్రారంభమైనది కాదు. ప్రార్థనకు చరిత్ర ఉంది. ఆదికాండం 4వ అధ్యాయంలో ఆదాముకి షేతు పుట్టిన తర్వాత, షేతుకి కుమారుడు పుట్టినప్పుడు ప్రార్థన చేయడం ఆరంభమైంది అన్న విషయాన్ని తెలియజేశాడు. ఆదికాండం 4వ అధ్యాయము చివరి 2 వచనాల్లో ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయ్యను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానము నియమించననుకొని అతనికి షేతు అని పేరు పెట్టాడు. మరియు షేతులకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టాడు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభమైంది. కనుక అప్పుడు ప్రార్థన చేయటం ఆరంభమైంది, నేటి వరకు కొనసాగుతూనే ఉంది. అయితే పితరుల యుగములో ప్రార్థన అనేది బలులతో సంబంధం కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. పితరుడైన అబ్రహాము ఉన్నాడు. అబ్రహాముని పరలోకమందున దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలువెళ్ళాడు. అలా వెళుతూ కనాను దేశానికి వచ్చి నివాసం చేశాడు. అక్కడి వరకు ప్రయాణం చేసుకుంటూ వచ్చినటువంటి అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి బలులను పిలిచి యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కాబట్టి అబ్రహాము జీవితానికి ప్రార్థన ప్రారంభ దశ అని చెప్పచ్చు. ఆదికాండము 12వ అధ్యాయం 8వ వచనం నుంచి, అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికి మధ్యలో గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము జీవితానికి ప్రారంభ దశ. అంతేనా అంటే కాదు, అబ్రహాముకి ఇతరుల పక్షంగా విజ్ఞాపన చేసేటువంటి స్వభావం అబ్రహాముకు ఉంది. సొదొమ పక్షంగా దేవునికి అబ్రహాము విజ్ఞాపన చేశాడు. ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే వారిని బట్టైనా ఆ స్థలాన్ని కాయవా అని విజ్ఞాపన చేశాడు. దానికి పరమంతుల దేవుడు అబ్రహాము చేస్తున్న విజ్ఞాపనలు బట్టి మాటి మాటికి తన నిర్ణయాలను మార్చుకుంటూ వచ్చేసాడు. ఇతను 50 మంది అంటే 5 మంది తక్కువ చేశాడు. 40 మంది ఉన్న ఎడల నేను ఆ స్థలాన్ని కాస్తానన్నా. అక్కడి నుంచి కుదించుకుంటూ వచ్చి ఆఖరికి 10 మంది నీతిమంతులు ఉన్నా సరే ఆ 10 మంది నీతిమంతులను బట్టి ఆ స్థలాన్ని నేను నాశనం చేయగలను. కాబట్టి క్రైస్తవులంగా స్థానిక సంఘంలో సభ్యులుగా చేర్చబడిన తర్వాత ప్రార్థన నీ జీవితం అనుభవం ఉండాలి. దినచర్యలో విజ్ఞాపన చేసేటువంటి అలవాటు నీకు ఉండాలి. ఇతరుల కొరకు అంటే ఇతరులు నశించిపోకుండా రక్షింపబడాలనేటువంటి రూపంగా వారి కొరకు విజ్ఞాపన చేయాల్సినటువంటి పరిస్థితి నీకు ఉండాలి. ఇకపోతే నాయకుడైన మోషే అద్భుతమైన ప్రవక్త. ఐగుప్తు దేశం మీద దేవుడు అనేకమైనటువంటి తీర్పులు విధించాడు. యెహోవా ఎవడో ఫరో తెలుసుకునేటట్లు ఆ తీర్పుల నుంచి తప్పించడానికి వారి పక్షంగా మోషే విజ్ఞాపన చేశాడు.
అటువలనే ఇశ్రాయేలు పక్షంగా కూడా అనేక సందర్భాల్లో విజ్ఞాపన చేసినటువంటి వాడు. కానీ వ్యక్తిగతంగా తన సొంతంగా తన కొరకు ఒక విషయంలో విజ్ఞాపన చేసుకుంటే పరలోక బంధువుల దేవుడు నిరాకరించేసాడు. తన అన్న అక్క మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు అక్కకి తెల్లని కుష్టి, అహరోను వచ్చి ఆమె కొరకు దేవుణ్ణి వేడుకోమని బాగు చేయమంటే అక్క కొరకు దేవుణ్ణి వేడుకుంటే బాగు చేశారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు నీళ్ళ అవసరత వచ్చి మాంసం కావాలని వాంఛించారు. వారి అవసరతల కొరకు యాచించినప్పుడు దేవుడు మోషే మనం విని వారిని దయచేశాడు. కానీ వ్యక్తిగతంగా తన కొరకు విజ్ఞాపన చేసుకుంటే దేవుడు మోషే మనవిని ఆలకించాడు. జరిగిన సంఘటన ఏంటి? కృత నిబంధనలను కానీ పాత నిబంధనలను కానీ దేవుడు ఒక మాటను స్థిరపరిచిన తర్వాత దానికి వ్యతిరేకంగా ఏ మనుషుడైనా సరే విజ్ఞాపన చేసినా ప్రార్థన చేసినా దేవుడు దాన్ని నిరాకరిస్తాడు. నీళ్ల సమస్య వచ్చింది ఇశ్రాయేలు ప్రజలకి. మోషే బండతో మాట్లాడమన్నారు. మోషేని మాట్లాడలా, కొట్టాడు. మాట్లాడటము కొట్టడం ఒకటి కాదు. చెప్పేసాడు దేవుడు, ఇశ్రాయేల్ కనులు ఎదుట నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు కాబట్టి మీరు వారిని తీసుకొని పోలేరు ఆ దేశానికి అని అంటారు. కడాపటిగా దేవుణ్ణి వేడుకుంటాడు, ప్రభువా ఒకసారి నేను ఆ గొప్ప దేశంలోనికి ప్రవేశిస్తాను, నీ బ్రతుకులాడేట్టు నీకు చాలు. దీని గురించి మాట్లాడడం మాని యెహోషువకు బాధ్యతలు అప్పగించాను దేశాన్ని. పిస్గా కొండ ఎక్కువ 4 దిక్కులు చూసి దేశాన్ని. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయంలో 25వ వచనంలో, నేను అక్కడికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూసినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనక యెహోవా మిమ్మును బట్టి వారి మీద కోపపడి నా మనవి వినకపోయాను. మరియు యెహోవా నాతో ఇట్లనను, చాలును, ఇక నీ సంగతిని గురించి నాతో మాట్లాడద్దు. కనుక దేవుని సంకల్పానికి అనుకూలంగా కార్యక్రమాలు జరిగించి ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని ఆలకిస్తాడు. క్రీస్తు సంఘం పేరుతో దేవుని సంకల్పానికి దేవుని చిత్తానికి విరోధమైనటువంటి కార్యక్రమాలని జరిగిస్తూ వాక్య సందేశం ఇస్తూ దేవునికి ప్రార్థన చేసి మేమేదో మేలు పొందామనేటువంటి భావనలో అనేక మంది స్థానిక సంఘాలు ఉన్నాయి, అనేక మంది సువార్థికులు ఉన్నారు. అపోస్తుల బోధన ప్రకారం స్థానిక సంఘాల్లో ఎలాంటి కార్యక్రమాలు జరగాలో వాటి ప్రకారమే జరగాలి. వాటికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసి ఏదో నీకు ఇష్టం వచ్చిన సందేశం వినిపించి నువ్వు ప్రార్థన చేసి వారికి అనుకూలంగా మేలు పొందాలనుకుంటే కుదరదు. సత్యడని దినం చేయటం, జ్ఞాపకార్థం కోడికలు చేయటం, ఆదరణ కోడికలు చేయటం, పుట్టినరోజుల పండుగలు చేయటం, వెడ్డింగ్ యానివర్సరీ చేయటం, మళ్ళీ కట్టిన చర్చ్ బిల్డింగ్కి యానివర్సరీ ఫంక్షన్స్ చేయటం, ఇది దేవుని సంకల్పానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాల వల్ల నీకు ఎలాంటి మేలు కలగదు. ఏదైనా ఆనందించినట్టు శరీర సంబంధం నువ్వేదో ఆనందించుకుంటాం అంతే. నువ్వు అధ్యయనం చేసిన దానిని బట్టి చేసినటువంటి కార్యక్రమము దేవుడు అంగీకరించుడు. మా ప్రాంతంలో ఒక సువార్థికుడు ఉంటాడు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఒక ఆయన చనిపోయాడంట. ఆయన చనిపోయిన దానికి జ్ఞాపకార్థ కూడిక చర్చి బిల్డింగ్ లో చేయాలంట. దేవుని చిత్తమండి, చేద్దాం. ఇవి దేవునికి అంగీకారమైనటువంటి కార్యక్రమాలు కాదు.
మోషే తన సొంత విషయంలోనే తన కొరకు విజ్ఞాపన చేసుకుంటే దేవుడు మాట్లాడొద్దు ఆపి అనేసి అన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘంలో అపోస్తల బోధ ప్రకారం ఏ కార్యక్రమాలు జరగాలో ఆ కార్యక్రమాలు దేవుడు అంగీకరించే రూపంగా జరిగిస్తూ ప్రార్థనలు చేస్తే క్షేమాభివృద్ధిగా ఉంటుంది సంఘం కానీ నీ జీవితం కానీ. దానికి వ్యతిరేకంగా ఏమీ జరగదు. కాబట్టి ప్రాముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఒక మాటను స్థిరపరిచిన తర్వాత దానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసి ప్రార్థనలు చేస్తే దేవుని సమూహానికి వెళ్ళవు, ప్రార్థనలు సఫలపరచబడవు. చాలా వరకు నేడు స్థానిక సంఘాల్లో ప్రార్థనలు జరగట్లే. ఆయన ఒక సువార్థికుడట, ఆదివారం ఆరాధన అయిపోతుంది. సువార్థికుడు ఏం చేయాలా? సంఘం యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ సంఘానికి నేర్పిస్తూ ఆ రూపంగా సంఘం క్షేమాభివృద్ధి కొరకు తన వద్దగా తను పనిచేయాల్సిన కార్యక్రమం జరగాలి. కానీ ఏం జరుగుతుంది? సంఘంలో ప్రార్థనలు ఉండవు, హఠా తిరుగుకుంటూ వచ్చేస్తుంటాం. ఆదివారం ఆరాధనకు చేరుతారు. సంఘం ఎలా క్షేమాభివృద్ధి అవుద్ది? సంఘం ప్రార్థన చేయడంలో ఎడతెగకుండేటువంటి కార్యక్రమం ఏం జరిగిస్తాడు? జరిగించే కార్యక్రమం ఉండదు. సంఘాన్ని నడిపించే సువార్థికుడు ఆ రూపంగా ఉన్నప్పుడు సంఘంలో సభ్యుల యొక్క పరిస్థితి ఇక వేరే రూపంగా ఉంటుంది, చెప్పడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రార్థన, దేవునికి చేసే ప్రార్థన, దీనాలాపన చేయడం, బ్రతిమలాడుకోవడం, అడగడం. క్రీస్తు ప్రభు వారు చెప్పేశారు, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు మత్తయి 7:7. అడగకుండా ఏమొస్తుంది? ఏమి రాదు. నెక్స్ట్ విజ్ఞాపన చేయటం. విజ్ఞాపన చేసే కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి? జరగట్లేదు. యాచించటం, నీ అవసరతలను గుర్తించి, ఇతర అవసరతలను గుర్తించి యాచించే పరిస్థితి ఎక్కడ జరుగుతుంది? జరగట్లేదు. కాబట్టి ప్రాముఖ్యంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో, ప్రార్థనలో దేవుని సమ్ముఖానికి వెళ్ళటంలో, విజ్ఞాపన చేయటంలో, యాచించటంలో ప్రాముఖ్యంగా జరగాల్సినటువంటి కార్యక్రమం ఉంది. ఎందుకంటే మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయని శక్తి గల దేవుడు మనకున్నాడు. మనం దేని గురించి చింతపడాల్సిన అవసరం లేదు. చింతపడడం మానేసి, చింతించడం మానేసి మన విజ్ఞాపనలు, ప్రార్థనలు కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలని దేవుడికి తెలియజేసుకునే కార్యక్రమం జరగాలి. కాబట్టి క్రీస్తు ప్రభు మనకు చెప్పినటువంటి సంగతుల్లో, ఆయన చూపించినటువంటి మాదిరిలో శోధనలు, శ్రమలు, విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాటి నుంచి తప్పింపబడడానికి, శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి మెలుగుగా ఉండి ప్రార్థన చేయడం అన్న విషయాన్ని తెలియజేశారు. కాబట్టి ఈ రూపంగా కార్యక్రమాలు ఉంటాయి. సంఘంలో సమస్యగా ఆలోచన చేసి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఉదాహరణకు హిజ్కియా రాజుగా ఉన్నాడు. అష్షూరు రాజు యెరూషలేం పట్టణాన్ని పాడు చేస్తున్నది. తన సైన్యాధిపతి అయినటువంటి రబ్షాకే దగ్గర ఉత్తరం పంపించేశాడు. దాన్ని విన్నటువంటి హిజ్కియా బట్టలు చింపుకొని, గోనె పట్టు కట్టుకొని యెషయాకి ఈ సందేశం పంపించి, నువ్వు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేస్తానని దేవుని సన్నిధికి వెళ్ళి ఆ లెటర్ని విప్పి మోకరించి దేవుని సన్నిధిలో వేడుకుంటుంటాం. వచ్చిన సందేశం పెట్టి ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసిన ప్రార్థన వల్ల జవాబు వచ్చేసి, అష్షూరు రాజు దీని మీదకి రాడు, దీని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, అతను ఏ దారిలో ఏ మార్గంలో వచ్చాడో ఆ మార్గంలో తిరిగి వెళ్ళిపోతాడు. అంటే ఏం జరిగింది? శత్రు సేనల నుంచి దేవుని ప్రజలకు కీడు కలగకుండా దేవుడు రక్షించాడు ప్రార్థన వలన. అంటే దూతలు పెట్టేసాడు. దేవదూత ఏం చేసాడంటే 185,000 మందిని హతం చేసేసాడు.
కాబట్టి ప్రార్థనలు చేయడం వల్ల శత్రుశాలం నుంచి రక్షింపబడినటువంటి పరిస్థితి ఉంది. చింతిస్తూ కూర్చుంటే, మనుషుల్ని ఆశ్రయించడం చేస్తే, సమస్యని ఆలోచన చేసి పరిష్కరించుకునే రూపంగా కాకుండా ఉండిపోతే రావాల్సిన కీడు వచ్చింది. శత్రువు బాణాలు ప్రయోగిస్తాడు, ప్రాణ నష్టం జరిగిపోతుంది. కాబట్టి మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు మనకున్నప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలను దేవునికి తెలియజేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకి ఎంతైనా ఉంది. కాబట్టి సంగతులు ఇలా ఉంటాయి. యెహోషువ ఉన్నాడు, అమోరీయుల్ని దేవుడు వారి చేతులకు అప్పగించిన దినాన ప్రార్థన చేశాడు. ఆ రోజున యుద్ధం వాయిదా పడిపోతే, సూర్యుడు అస్తమిస్తే యుద్ధం వాయిదా పడిపోతుంది. కాబట్టి ప్రార్థన చేసేసాడు. సూర్యచంద్రులకి ఆజ్ఞాపించేసాడు, నువ్వు గిబియోనులో నిలువు, నువ్వు అయ్యాలోయలో నిలువమన్నాడు అని యెహోవాకి ప్రార్థన చేసినప్పుడు జరిగినటువంటి కార్యక్రమం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం నుంచి, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేశాడు, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషార గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్ల అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. వాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. కాబట్టి యుద్ధం యెహోవాదే. తన ప్రజల్ని కాపాడే బాధ్యత దేవునిదే. కానీ తప్పింపబడడానికి మనం దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలా, దేవునికి ప్రార్థించడం నేర్చుకోవాలా. ఇకపోతే ప్రార్థన ఇతరులని మారు మనసులోనికి నడిపిస్తుంది. ఎజ్రా ఉన్నాడు అంటే వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రం ఉంది. వారు అన్యులతో బియ్యం అందకూడదు, అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు, పుచ్చుకొనకూడదు, ఇవ్వకూడదు. కానీ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవన విధానము బహు దుర్బలమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. ధర్మశాస్త్రాన్ని తృణీకరించి అన్య స్త్రీలను వివాహం చేసుకొని అన్య స్త్రీలకు పిల్లలకు అందారు. పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఎజ్రా ప్రార్థన చేసాడు. ప్రార్థన చేసినప్పుడు వారందరూ వచ్చి చేసినటువంటి తప్పుల్ని ఒప్పుకొని దిద్దుకునేదానికి ఇష్టపడ్డారు. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయంలో మొదటి నుంచి, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశారు. ఇశ్రాయేల్లో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిన గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా, ఏలాము కుమారులు ఒకడగు ఇహేలు కుమారుడైన షెకెన్యా ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందులో అన్ని జనుల్లోని స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపం చేసేది. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలు తమ నడవడి దిద్దుకుందులను నిరీక్షణ కలదు. కాబట్టి ప్రార్థన మారుమనసులోకి నడిపిస్తుంది. ప్రార్థన శత్రువుల చేతిలో నుంచి రక్షిస్తుంది. కానీ సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ప్రార్థించడం నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి. అయితే క్రీస్తు ప్రభు ప్రార్థనలో మనకు మాదిరిగా ఉంది. క్రీస్తు ప్రభు యొక్క దినచర్య ఎలాగో ప్రారంభించబడుతుంటుందంటే, సూర్యోదయం జరగదు, తెల్లవారికి మునిపే ఇంకా చీకటి ఉండగానే ఒంటరిగా అరణ్యానికి వెళ్ళి దేవునికి ప్రార్థిస్తుంటాడు.
మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనములో, మార్కు సువార్త 1:35. ఆయన పెందల కాడన లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. కృష్ణుడు యొక్క దినచర్య ప్రారంభం ఎలాగ ఉంటుంది? ఆ మార్గాన్ని మనం ఎంతమంది అనుసరిస్తున్నాం? అనుసరించట్లేదు కాబట్టి ఆశించిన ఫలితాలు జరగట్లేదు. కాబట్టి సమాజంలోనికి వెళ్ళిపోవాలా, మనుషుల మధ్యలోనికి వెళ్ళిపోవాలా. నోటి మూలంగా కానీ, మాటల మూలంగా కానీ, చూపుల వల్ల కానీ, నీకు విరోధంగా ఏ దోషము జరగకూడదు అని ప్రార్థించి వెళ్ళిపోతుండే. కాబట్టి క్రీస్తు ప్రభువు అన్ని విషయాల్లో శోధింపబడినప్పటికీ కూడా పాపము లేనివాడిగా జీవించాడు. మన బలహీనతలు ఎందు సహానుభవం లేనివాడు కాడే కాదు. మన బలహీనతలు ఎందు శోధింపబడుతున్నటువంటి మనకు సహాయం చేయగలిగినటువంటి క్రీస్తు ప్రభువు మనకున్నాడు. బలహీనతని ఆదర్శంగా తీసుకొని జీవితాన్ని అలాగే కొనసాగించుకుంటూ వెళ్ళిపోవడం కాదు. కాబట్టి సంఘము ప్రార్థన చేయడం ఎంతో ఎడతెగక ఉండాల్సినటువంటి పరిస్థితులు కల్పించబడతాయి. అలా కాకపోతే జరగదు. ఒకనొక దినాన సంఘం ప్రారంభించబడి విస్తరణ జరుగుతుంది. హేరోదు అపోస్తలుడైన యాకోబును పట్టుకొని ఖడ్గంతో చంపేసేట్టు, తలకెక్కేసేట్టు. పేతురుని చెరసాలలో వేసేసారు. నేడు భూమి మీద అనేకులు ధర్నాలు, రాష్ట్రాలు నిరసనలు చేస్తున్నట్టుగా క్రీస్తు సంఘం అలాంటి కార్యక్రమాలు చేయలేదు. సంఘము అత్యాసక్తితో పేతురు విడుదల కొరకు ప్రార్థన చేసింది. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ప్రభు తన దూతను పంపి అద్భుతంగా చెరసాల నుంచి బయటకు తీసుకొచ్చేసాడు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంతో పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నాడు. ఆ దినములు పులిన రొట్టెల పండుగ దినములు అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి అతనికి కావలిండుటకు 4 చతుష్టముల సైనికులను అతన్ని అప్పగించాను. పేతురు చెరసాలలో ఉంచబడిను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. కాబట్టి పరిస్థితులు సంఘములో బాగుగా లేనప్పుడు సంఘములో సువార్థికులు కూర్చుండి సమస్యలు ప్లాన్ చేసుకొని వాటి నిమిత్తము అత్యాసక్తితో ప్రార్థన చేసేటువంటి కార్యక్రమాలు జరగాలి. కాబట్టి సంఘాలు ఎలా ఉన్నాయంటే ఉండే సభ్యులు ఉంటే సువార్థికులకు సహకరించారు. సువార్థికులు చెప్పినట్టు సంఘ సభ్యులు నడుచుకోరు. ఒక ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ అయింది. బ్రెయిన్ స్ట్రోక్ అయితే సభ్యులు వచ్చి సువార్థికులకు తెలియజేయాల పరిస్థితి ఇలా ఉంది, దేవుని దయ కొరకు వేడుకుందాం, అతను బ్రతికించడానికి దేవుని బ్రతికిలాడుతాం, ఆసక్తిగా కూడా ప్రార్థన చేద్దాం అనే పరిస్థితి లేదు. ఈ రూపంగా ఉంటే సంఘాలు ఏమాత్రం క్షేమాభివృద్ధి చెందుతాయి. చేసే పరిస్థితులు ఉండవు. పరిస్థితులు దుర్బలంగా ఉన్నప్పుడు కూడా, క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా మనుషులు ఆలోచన చేయకుండా సంఘంలో జరగాల్సిన కార్యక్రమాలు పట్టించుకోకపోతే సంఘము అలాగే నిద్రించిన స్థితిలో ఉండిపోతుంది.
ప్రాణం ఉంది కానీ చర్యలు లేవు, కోమలో ఉండిపోతుంది సంఘం. కాబట్టి సంఘాల్లో చాలా వరకు తక్కువగా ప్రార్థనలు అనేటివి జరగట్లేదు. ఆదిమ సంఘం పరిస్థితి వేరే, దాని వాతావరణం వేరే, దాని కార్యక్రమాలు వేరే. నేడు భూమి మీద ఉండేటువంటి స్థానిక సంఘాల పరిస్థితులు లేవు. కాబట్టి దానికి కావాల్సింది సంఘంలో నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు మొదటిగా ఆ లోపాన్ని సరి చేసుకోవాలి. నాయకత్వం సువార్థకుడే వహిస్తుంటే సువార్థకుడు లోపాన్ని సరి చేసుకోవాలి. సువార్థకుడికే ప్లాన్ లేకపోతే సంఘానికి ఏమందిస్తాడో అందించే పరిస్థితి ఉండదు. తనే ప్లాన్ చేసుకొని ప్రార్థన జీవితాన్ని తను అలవర్చుకొని తను సంఘానికి నేర్పించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి తెలియజేశాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతికి నిమిత్తము మనుషులందరి కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలనని ఇది హెచ్చరిస్తున్నాను అన్నారు. అది దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి కార్యక్రమం. దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి కార్యక్రమాలు జరిగించడంలో ఆసక్తిని కనపరచకుండా లోక సంబంధంగా సంఘానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు జరిగించడంలో మనుషులు చాలా ఆసక్తి పరులై ఉంటున్నారు. కాబట్టి సంఘములో లోకం యొక్క వాతావరణం ఉంటుంది. క్రీస్తు యొక్క ఏలుబడి జరగట్లేదు. అపోస్తుల యొక్క విధి విధానాలు అందులో జరగట్లేదు. కాబట్టి సంఘములు అలాగే ఉండిపోయాయి. సంఘాలు క్షేమాభివృద్ధి చెందట్లేదు. కాబట్టి ప్రాముఖ్యంగా ఆదిమ సంఘానికి నేడు మనము కూడుతున్నటువంటి సంఘానికి వ్యత్యాసం చూసుకోవాలి. ఆ సంఘ పరిస్థితి ఏంటి, నేడున్న సంఘ పరిస్థితి ఏంటి, ఆ రూపంగా దాన్ని సమస్యలు ఉంటే పరిష్కరించుకొని అత్యాసక్తితో దేవుని మీద ఆధారపడి సంఘము క్షేమాభివృద్ధి కొరకు, సంఘంలో ఉండే ప్రజల యొక్క మారు మనసు కొరకు, వారి అవసరాల కొరకు, ఆకర్షణ కొరకు, వారి క్షేమం కొరకు దీనాలాపన చేయడం జరుగుతుంటుంది. అలా జరగకపోతే సంఘము సంఖ్యలో వృద్ధి చెందదు, నాణ్యతలో వృద్ధి చెందదు. సంఘము క్రీస్తు ఏలుబడి కింద నడిచేటువంటి పరిస్థితులు ఉండవు. ఏదో ఆచారబద్ధంగా ఆదివారం కూడామో, 4 పాటలు పాడామో, 4 మాటలు విన్నామో, 4 రూపాయలు వేసామో వెళ్ళిపోయాం. ఇక నీ దారి నీది, సంఘం దారి సంఘం. అలాగే దుస్థితిలో ఉండిపోతుంది క్రీస్తు సంఘం. సంఘం కొరకు త్యాగం చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. సంఘంలో సమస్యలు ఉంటే సమస్యలు పరిష్కరించి అపోస్తులు ఏం చేశారు, అది నాన్న మేము ప్రార్థన చేయడం ఏందో, బోధించడం ఏందో ఎడతెగకుంటామని నిర్ణయించుకున్నారు. సంఘంలో మాకు అధికారులు వద్దు, మీ పరిస్థితులు ఉంటే మీరు చూసుకోండి. ఆత్మతో జ్ఞానంతో నింపబడినటువంటి 7 మంది మనుషుల్ని నియమించుకోండి. వారు సంఘం యొక్క సమస్యలు చూసుకుంటారు. కానీ మా బాధ్యత ఏంటంటే ప్రార్థన చేయటం, వాక్యాన్ని బోధించటం. అది నిర్ణయించుకొని ఆ రూపంగా క్రీస్తు సంఘాన్ని విస్తరణ కొరకు ప్రాణం పెట్టేవారు, విస్తరణ కొరకు ప్రయాసపడ్డారు వాస్తవానికి. ఇకపోతే ప్రార్థించే వ్యక్తికి ఆరాధనలో నడిపించేటువంటి వ్యక్తికి 3 సత్లక్షణాలు ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో నడిపించేటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు మొదటి తిమోతి 2:8లో కావున ప్రతి స్థలమందును పురుషులు కోపములు సంశయములు లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను అని అన్నారు. ప్రార్థించే వ్యక్తికి, నడిపించే వ్యక్తికి కోపం ఉండకూడదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ప్రార్థించే వ్యక్తి అపోస్తల బోధను సంపూర్ణంగా అంగీకరించిన వాడి ఉండాలా. అనుమానం ఉండకూడదు. ఏమో ప్రార్థన చేస్తే జరుగుతుందో జరగదో అని అనుమానం ఉండకూడదు. సంశయం అంటే అనుమానం లేని. అక్కడేం చేసాడు, ఆరాధనకి వెళ్లే ముందు భార్యతో గొడవ పడ్డాడు. చేతికి దొరికిన దాంతో ఒక తల మీద కొట్టేసి
రక్తం వస్తుంది, ఆరాధనకు వచ్చేసి పట్టించుకున్నారు, కొంచెం ప్రార్థన చేస్తున్నాడు, పోలీసులు వచ్చేసారు సంఘంలో. జరిగిన సంఘటన ఏంటి? అక్కడ తప్పు చేసి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తాడట. కాబట్టి కోపం ఉండకూడదు, ప్రార్థించే వ్యక్తికి అనుమానం ఉండకూడదు. ప్రార్థించే వ్యక్తి ఆరాధన దేవుడు అంగీకరించే రూపంగా ఆరాధన చేయడానికి వచ్చినటువంటి మనుషుల దృష్టిని పెట్టుకుని సంపూర్ణంగా దేవుని సముఖానికి వెళ్ళేటట్లుగా, దేవునికి వినపడేటట్లుగా, దేవుడు అంగీకరించేటువంటి రూపంగా యథార్థముగా దేవునికి ప్రార్థన చేయాల్సినటువంటి పరిస్థితి ఉండాలి. అది జరగాలి. అలా లేకపోతే ప్రార్థనతో దేవుని సముఖానికి వెళ్ళవు. ఆరంభ ప్రార్థన లోపమైనదైతే ఆరాధన కార్యక్రమం అంతా కూడా లోపమైనదిగానే ఉండిపోతుంది. చేసిన ఆరాధన కార్యక్రమం దేవుడి సముఖానికి వెళ్ళదు, చేసిన ఆరాధన కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి, ఎవరి కొట్టి వాడికి ప్రార్థన ఇవ్వకూడదు. నేను కూడా వస్తానండి, ప్రార్థన చేస్తాను, నా పేరు రాయండి కాదు. ప్రార్థనలో పరలోకానికి వినపడేటట్టు ప్రార్థన చేయాలి. నీ దృష్టి, నీ మనసు, నీ ధ్యాస దేవుని మీద పెట్టాలి. దేవుని మీద పట్టి దీనార్పణ, బ్రతికులాడటం జరిగే కార్యక్రమం జరగాలి. ఆరంభ ప్రార్థన చేస్తే ఈ ఆరాధన కార్యక్రమం ఈ దినాన్ని దేవుడు అంగీకరించాలి, దేవుని సముఖానికి వెళ్ళాలి. ఆత్మ సంబంధంగా నాకు చేరువచ్చిన ప్రజల జీవితానికి క్షేమాభివృద్ధి కలగాలి అదే రూపంగా ప్రార్థన చేయాలి. అలా కాకపోతే ఎన్ని ప్రార్థనలు చేసినా అవి దేవుని సముఖానికి వెళ్ళడం, జీవితము మేలుకరంగా ఉండే పరిస్థితి ఉండదు. ఆయన విధానంలో ఆయన ఉండిపోతాడు, మన విధానంలో మనం ఉండిపోతాం. పేరుకి క్రీస్తులే అపోస్తుల బోధ వాతావరణం అక్కడ కనిపించేటువంటి పరిస్థితులు ఉండవు. లేకపోతే ప్రార్థనలో క్రీస్తు సంఘం అని చెప్పుకునేటువంటి సువార్తికలు దీవించండి, ఆశీర్వదించండి అనేటువంటి పదప్రయోగాలు ఉపయోగిస్తుంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అన్నాడు. దీన్ని నమ్మిన వాడు ఆశీర్వదించడం జీవించడం అంటాడా? అది జరగకూడదు. ప్రతి ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తునందు మనకు అనుగ్రహించబడింది. కాబట్టి దాన్ని విశ్వాసముతో దాన్ని స్వతంత్రించుకునే రూపంగా జీవించడానికి మీరు మనం గడపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పౌలు యొక్క ప్రార్థనలో కొలసీల కొరకు ప్రార్థన చేశాడు, ఎఫెసీల కొరకు ప్రార్థన చేశాడు, ఫిలిప్పీల కొరకు ప్రార్థన చేశాడు. తాను దీవించండి, ఆశీర్వదించండి అనే రూపంగా కాకుండా ఆత్మ సంబంధంగా వారు ఏ రూపంగా క్షేమాభివృద్ధి చెందుతారో, వారిలో ఉన్నటువంటి లోపాలు ఏమి సరిచేయబడాలో దాన్ని ఆలోచన చేసి ప్రార్థన చేసేది. చదువుతాం. మొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే 17-19 వచనాలు కంబైన్డ్ ఉన్నాయి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఏంటిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వరం ఏంటిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమేంటిదో మీరు తెలుసుకొనవద్దని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపమైన తండ్రి తను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఇలాంటి ప్రార్థనలు వినబడవు చాలా వరకు. అంటే ఏదో ప్రార్థన చేస్తున్నారు అంతే.
మానవుల యొక్క ఆత్మ సంబంధమైన స్థితిని ఆలోచన చేసి వారికి క్షేమాభివృద్ధి కలిగే రూపంగా పౌరు ప్రార్థనలు ఉన్నాయి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళ నుండి మీరు అంతరంగ పురుషుని శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమేశ్వర చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను అని. కనుక క్రీస్తు సంఘాల్లో సువార్తికులైనటువంటి ప్రార్థన నిరూపంగా ఉండాలి. క్రీస్తు సంఘంగా కూడే సభ్యుల నిమిత్తము ఇలాంటి ప్రార్థన చేయాల్సినటువంటి పరిస్థితి. అలాగే కొలస్సీలకు రాసిన పత్రికలకు వెళ్ళిపోతాం. వారి గురించి ఎలాగైనా ఏం చేసిందో చూద్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9-12 వచనాలు కంబైన్డ్ ఉన్నాయి. అందుచేత ఈ సంగతి వినినాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమును అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవలని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మిమ్మల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాను అని. కాబట్టి ఒక్కొక్క స్థానిక సంఘం యొక్క మనుషుల ఆత్మ సంబంధమైన స్థితిని పౌలు ఆలోచన చేసి పెట్టేస్తున్నారు. మీ నిమిత్తమై నా విజ్ఞాపన ప్రార్థన ఇది, మీ నిమిత్తమై దేవుని బతిమాలుకునేటువంటి పరిస్థితి ఇది. అలాగే ఫిలిపిలో ఉన్న స్థానిక సంఘాల గురించి తెలియజేసాడు. అతని క్రియల గురించి ఎలా ప్రార్థన చేసాడు చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-11 వచనాల్లో మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్పటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. కాబట్టి ఎలాంటి ప్రార్థనలు మన జీవిత అనుభవంలోనికి రావాల్సినటువంటి పరిస్థితి ఉండాలి. ఇవన్నీ నిత్యత్వానికి తీసుకెళ్ళేటివే. మన యొక్క లోపాలు భూమి మీదనే సరిచేసుకునేటువంటి పరిస్థితిని కల్పించేటివే. ఆత్మ సంబంధంగా క్షేమాభివృద్ధి చెందించడానికి ఇలాంటి ప్రార్థన మనకి ఎంతైనా అవసరమై ఉంటుంది. కాబట్టి క్రీస్తు సంఘం అన్నాక ఆదివారం కూడి ఆరాధన చేసి చేతులు ముడుచుకొని ఇళ్లలో కూర్చొని నోరు మూసుకొని ఉండడం కాదు. స్థానిక సంఘాన్ని విడిచిపెట్టి బాధ్యత లేకుండా ప్రవర్తించడం కాదు. జరగాల్సిన కార్యక్రమం ప్రార్థన అత్యాసక్తితో దేవుని మీద ఆధారపడి సంఘము ఎడతెగక చేయాల్సినటువంటి కార్యక్రమం ఉండాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తం రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు
నేను మాట్లాడనోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. నేను మీ కొరకు విజ్ఞాపన చేస్తా, నా కొరకు కూడా మీరు విజ్ఞాపన చేయండి. ఆత్మ వలన బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందావుగా, మరి పరిశుద్ధాత్మను పొందితే ప్రతి సమయమందు ప్రార్థన విజ్ఞాపన జరిగించే కార్యక్రమాలు జరగాలిగా. పరిశుద్ధాత్మ పనిచేయట్లేదా? పరిశుద్ధాత్మ మనసును రేపట్లేదా? హృదయాల్లో ప్రేరేపణ కలిగించట్లేదా? స్థానిక సంఘంలో సభ్యులుగా చేర్చబడ్డాం, ప్రార్థన చేయడం ఎడతెగ ఉండాలనేటువంటి భావనే మనుషుల్లో పుట్టట్లేదా? పుట్టట్లే. పరిశుద్ధాత్మ ఉన్నట్టేనా? ఆత్మ వల్ల కార్యక్రమాలు జరిగిస్తున్నట్టేనా? కాబట్టి అపోస్తలుల బోధనలో, పత్రికల్లో, సువార్తల్లో మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ఒకరి కొరకు కూడా ప్రార్థన చేయుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది, ప్రార్థన చేయడం మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇలాంటి హెచ్చరికలు అపోస్తలుల బోధనలో సంపూర్ణంగా కనబడుతుంటాయి. కానీ వాటిని పట్టించుకోవట్లేదు స్థానిక సంఘాలు. దానికి అనుకూలంగా ఏదో చేసేసాం, అయిపోయింది. ఈ రూపంగా కాలక్షేపం చేయడానికి క్రీస్తు ప్రభు స్థానిక సంఘాలు నేటి దినాల్లో ఉన్నాయి. కాలక్షేపం చేసుకుంటూ పోతే అలాంటి సంఘము క్రీస్తు ప్రభు కొరకు సిద్ధపాటు కలిగిన సంఘమై ఉండదు. సంఘంలో ఎడతెగక జరగాల్సిన కార్యక్రమం అనుకుంటున్నారు. అపోస్తల బోధే, బౌద్ధ సంఘం కాదు, క్రీస్తు సంఘమే, కానీ అపోస్తల బోధే ఉందా? 10 మంది సభ్యులు ఉంటే 10 మంది బోధనలు సంపూర్ణంగా అంగీకరించిన వారు ఉన్నారా? లేదు. సహవాసం ఉందా? లేదు. రొట్టె విరుచుటేందు ఉన్నారా? ఈ ఆదివారం 5 మందిలో 3 వస్తే మీకు నిద్ర ఎగ్గొట్టేస్తారు. ఇంకెప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వస్తూ ఉంటారు. ఇలాంటి వారిని రాసుకొని పూసుకొని సహవాసం. ప్రార్థనా కార్యక్రమాలు జరుగుతున్నాయా? జరగట్లే. ఇబ్బందులు ఉండే వారిని పరామర్శించే కార్యక్రమం జరుగుతుందా? జరగట్లే. పనిచేస్తున్న సువార్థికుడికి ఎవరైనా ప్రోత్సహిస్తున్నారా? ప్రోత్సహిస్తున్నారు. కలిసి పనిచేయడానికి ఆసక్తిని కనపరుస్తున్నారా? లేదు. సువార్థికుడు ఒంటరిగా ఏం చేయగలుగుతాడు? ఏమీ చేయలేడు. ప్రోత్సహించే సభ్యులు ఉండాలా, సహకరించేటువంటి సభ్యులు ఉండాలా, సంఘ విస్తరణ కొరకు త్యాగం చేసేటువంటి పురుషులు ఉండాలి. స్త్రీలు ఉంటే సమయాన్ని వెచ్చించుకొని కొంతమంది సభ్యులుగా కూడి ఆరాధన జరిగేటువంటి స్థలానికి వెళ్ళి స్త్రీలు కూడా ప్రార్థన చేయాలి. పురుషులతో బాధ్యత కాదు, స్త్రీలతో కూడా బాధ్యత ఉంది. మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు పెట్టాడు. మీరు ఆరాధనలో కార్యక్రమాలు చేయకూడదు, కానీ మీరు చేయొచ్చు, విజ్ఞాపన చేయొచ్చు. కాబట్టి ఎవరికి తోచినట్టుగా వారికి ఉండిపోతే సంఘములు లోపము చేత నింపబడి ఉంటాయి. అపోస్తలుల బోధ విస్తరణ జరగదు. దానికంటే ప్రాముఖ్యంగా సంఘంలో ఉండేటువంటి సభ్యులు ఆత్మ సంబంధంగా క్షేమాభివృద్ధి చెందేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ఆదిమ సంఘం అలాంటిది కాదు. నేడున్న సంఘం యొక్క వాతావరణం ఆదిమ సంఘం వాతావరణం కాదు. నేడున్న సభ్యుల్లాగా సుఖంగా జీవించేటువంటి పరిస్థితుల్లో ఆదిమ సంఘ సభ్యులు ఉండేటువంటి వారు కాదు. ఆ సంఘ విస్తరణ కొరకు, సంఘం కొరకు ప్రాణం పెట్టేటువంటి వారు, ఆ సంఘ విస్తరణ కొరకు వారికి ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మి అపోస్తల దగ్గర పెట్టేటువంటి వారు, సంఘానికి హింస కలిగినటువంటి పరిస్థితుల్లో కూడా వారు దాక్కుని హింస నుంచి తప్పించబడాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వారు కాదు. హింస కలిగినా, సంఘం చెదిరిపోయే పరిస్థితి వచ్చినా క్రీస్తు ప్రభువు సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళింది. కాబట్టి సంఘము ఈ 4 కార్యక్రమాల యందు ఎడతెగక ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలా లేకపోతే సంఘము లోపముతోనే ఉండిపోతుంది. కాబట్టి సువార్థికులన్న తర్వాత సంగతుల్ని బోధిస్తున్నప్పుడు సంఘ సభ్యులు సంగతులకి స్పందించాలి.
నువ్వేదో చెప్పుకున్నావు, నీ దారి నీది, మా దారి మాది అనేది కాదు. స్థానిక సంఘంలో సభ్యులకు అలాంటి స్వభావం ఉండకూడదు. అతనికి సభ్యులు ప్రోత్సాహం ఇవ్వాలి, సహకరించాల, అతనితో కలిసి విజిట్ చేయాలి. సమస్య ఉంటే కూర్చుండి ఆలోచన చేసి సమస్యల్ని ఎవరి మీద ఆధారపడి ప్రార్థనాపూర్వకంగా పరిష్కరించుకునేటువంటి రూపంగా సంఘాలు ఆలోచన చేయాలి. కాబట్టి నేడు క్రీస్తు ప్రభు స్థానిక సంఘం మనం ఆయా స్థలంలో ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండి ఒక్కొక్క స్థానిక సంఘం కూడుతున్నాం, ఈ సంఘం చెప్పుకుంటున్నాం, అపోస్తుల బోధన చెప్తున్నాం. కానీ ఈ 4 సంగతులు ఎందు భాగంలో సహవాసమందు, రొట్టె విరుచుకెళ్ళి ప్రార్థన చేయలేదు ఎడతెగకుంటుందా అనేది వ్యక్తిగతంగా ఎవరికి వారిగా పరిశీలన చేసుకోవాలని ప్రభు పేట మనం చేస్తూ ఇంతవరకు ఓపికతో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ